హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇందులో మనకు ఈ రోజు నుంచి గ్రామ సభలు అయితే నిర్వహిస్తారండి. అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంద్రమ్మ లబ్ధిదారులను ఏ విధంగా ఎన్నుకుంటారు అనే దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడము, అలాగే కొత్త రేషన్ కార్డులు పంపించేయడం అనేది తప్పకుండా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నానండి. అదేవిధంగా ఈ నెల 21 నుంచి అంటే మనకు ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. ఇంటి స్థలం ఉన్నవారు, ఇంటి స్థలం లేని వారి 2 జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని చెప్పేసి, అలాగే కొత్తగా గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరించాలని సూచించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే స్థలం ఉన్నవారికి, స్థలం లేని వారికి ఈ దరఖాస్తులను డివైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలను అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకైతే వివరిస్తారు. అదేవిధంగా ఎవరైతే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళు ఆ అప్లికేషన్ కూడా చెక్ చేస్తారు. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ దరఖాస్తులు కూడా స్వీకరించడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. చూద్దాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు, అలాగే ఎలాంటి విధి విధానాలను ఉంటాయి అని చెప్పేసి కూడా చూద్దాము. ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మనకు గ్రామ సభలకు ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి జరుగుతుందండి. నెక్స్ట్ మనకు ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. సో అది కూడా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అరుణ్ ఏ విధంగా గుర్తిస్తారు అనే దాని గురించి కూడా తప్పకుండా వీడియోతో చేస్తాను. అంతేకాకుండా మనకు ఈసారి మొదటి విడతలో మనకు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళనైతే మంజూరు చేస్తారని మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.